అయినా ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా. ఇలా బయటికొచ్చి మాట్లాడడం దేనికి? ఏంటి, ఏమైంది? గోడ చట్టును దాక్కుని ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని ఆరాలు తీయటం, గుంట నక్కలా కాపలా కాస్తూ ఉన్నవి లేనివి చెప్పి గొడవలు సృష్టించడం, ఇలాంటి పనులు మానేస్తే మంచిది ఊర్వశి. నన్ను కావాలని తిట్టింది. అయినా అత్తయ్య గారు ఏదో దాస్తుందనే విషయం మాత్రం నాకు బాగా అర్థమవుతుంది. సరే అత్తయ్య, నువ్వు చెప్పకపోయినా రహస్యంగా నువ్వు చేస్తున్న పనేంటో తెలుసుకున్న తర్వాత ఎవరు గోడ పక్కన దాక్కొని గుంటనక్క వేషాలు వేస్తున్నారో మొత్తం బయటికి లాగుతాను. ఎంత పని జరిగింది! నేను ఎండి అవుతానని కలలుగంటున్న టైంలో బామ్మ స్పృహ లేకుండా పడిపోవడమేంటి? పొరపాటున బామ్మకేమన్నా అయితే అనంతగాడు ఆ ఎండి హోదాలోనే కంటిన్యూ అవుతాడు. ఆ బాలగాన్ని తీసుకొని త్రిపుర ఎక్కడికో పోయింది. వాళ్ళ పీడ విరగడైపోయిందంటే ఇప్పుడు వీడు తగులుకున్నాడు. ఏదో ఒకటి చేయాలి. బామ్మ కళ్ళు తెరిచే లోపు ఈ అనంతగాడు కన్ను మూసేలా చేస్తాను. బాబు, కృష్ణానగర్ వెళ్ళాలి, వస్తావా? అలాగే మేడం, ఎక్కండి. సుందరి, మనం ఇలా ఎందుకు వెళ్తున్నాం? బాలగారు, మనం కృష్ణానగర్ వెళ్ళి ముందు గెటప్లు చేంజ్ చేసుకోవాలి. వీళ్ళేంటి ఇక్కడ? రండి. చెప్తా వీళ్ళ పని. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రా. ఈరోజు మిమ్మల్ని బతకనివ్వను రా. కరెక్ట్ టైంకి కార్ కూడా ట్రబుల్ ఇచ్చింది.
అత్తయ్య అమ్మ త్రిపుర, బాలా వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి, పదండి. రండి. అక్క, ఈ డాక్టర్ ఎవరు? ఇందాకొచ్చిన డాక్టర్ బిజీగా ఉన్నారంట. ఆవిడే ఫోన్ చేసి వేరే డాక్టర్ని నర్స్ని పంపిస్తానని చెప్పారు. ఓ ఓ, అవునా? అవునా? హ్మ్. డాక్టర్ గారు, మీరే మా అమ్మని ఎలాగైనా కాపాడాలి. తప్పకుండా కాపాడుతాను బాబాయ్. మా డాక్టర్కి అందరినీ బాబాయ్ అని పిలవడం అలవాటు. ఓ, అవునా? హ్మ్. హ్మ్. ఎలా ఉన్నావు బాబాయ్? నేను బాగానే ఉన్నాను సార్. హ్మ్. అర్థమైంది కదా, ఆయన అందరినీ అలానే పిలుస్తారు. ఆ, ఆ, ఆ. అదేం అలవాటు విచిత్రంగా. ముందు మీరు మా అత్తయ్య గారిని చూడాలి. పదండి. పదండి పదండి పదండి. ఏంటో. మమ్మీ కొంచెం జ్యూస్ తీసుకురా. అలాగే బాలా. అన్నా, ఆ, ఈ ఆటో నంబర్ వ్యక్తి మీ మనిషేనా? ఆ, అవునండి, మా వ్యక్తే. పేరు రమేష్. అదిగో అక్కడ ఉన్నాడు అతనే. అన్నా, ఇందాక నువ్వు నీ ఆటోలో ఇద్దరిని తీసుకెళ్లి దింపావు కదా, వాళ్ళని ఎక్కడ దించావు? ఆ ఏరియాలో ఏంటికి? ఆ రోడ్డు చివరి మూడో ఇల్లు బ్లాక్ గేట్ ఉంది కదా సార్, అక్కడ దించాను. అంటే వీళ్ళు మన ఇంటికి వచ్చారా? నువ్వు పని చేయి, ఇందాక వాళ్ళని ఎక్కడ దించావో నన్ను కూడా అక్కడ దించు. అలాగే సార్, ఎక్కండి. అత్తయ్య, వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంతసేపు అయింది. ఏం చేస్తున్నారు?